కృంగిపోతున్నావా? అంతా అయిపోయిందని వెస్లీ గారు. డిజాస్టర్ అండి నా జీవితం, నా బ్రతుకంతా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. ఇంకెవ్వరూ నన్ను నిలబెట్టలేరండి, ఎవ్వరూ నన్ను తిరిగి కట్టలేరండి, ఎవ్వరూ నన్ను మరలా యథాస్థితికి తీసుకురాలేరండి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన స్తంభములు నిలపగలిగిన దేవుడు ఆయన, శూన్యముల నుంచి సమస్తాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఆదిలో ఏముందని? దేవుడు శూన్యములోంచి సమస్తాన్ని కలుగు చేశాడు. గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనప్పుడు ఆ శూన్యములోంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేయగలిగిన సర్వేశ్వరుడు, మహోన్నతుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? కృంగిపోతున్నావా? దేవుని వాగ్దానాలు ఎన్నో మనకున్నాయి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. అందరూ నిన్ను విడిచిపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపోలేదు. తమ్ముడా వినో, చెల్లెమ్మా వినో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావా ఈరోజు? అందరూ వదిలిపెట్టేశారండి వెస్లీ గారు. తల్లి తండ్రి పట్టించుకోవట్లేదండి, బంధువులు అందరూ వదిలేశారండి అని. ఒక సందర్భంలో ఒక కుటుంబానికి చెందిన బిడ్డలు వచ్చి నా దగ్గర ఏడవడం మొదలుపెట్టారు. ఏంటమ్మా పరిస్థితి అంటే, కరోనా సమయంలో ఇద్దరు తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు బతుకున్న రోజుల్లోనంట చాలామందికి సహాయం చేశారట. వాళ్ళు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకు వచ్చిన దానిలో బిడ్డలను చూసుకుంటూ సహాయం చేద్దామని చెప్పి చాలామందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా తయారంటే, ఆ బంధువులందరూ, ఆ కుటుంబం ద్వారా మేలు పొందుకున్న వారందరూ కూడా పొందిన మేలు మర్చిపోయి మళ్ళా మీ మమ్మీ డాడీ మాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ప్రామిసరీ నోట్లని క్రియేట్ చేసి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తారు. మీ మమ్మీ డాడీకి వచ్చే డబ్బులన్నీ మాకే ఇవ్వాలని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. సమాజం ఎలా ఉంది ఈ రోజుల్లో? మేలు పొందుకున్న వారిని కూడా చిదిమేద్దాం అనుకుంటున్న ప్రపంచం ఇదే. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఉన్నావా? ధైర్యం తెచ్చుకోప్పుడు దేవుని బిడ్డ, మోకాళ్ళే దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడు. నీ కొరకు సిలువలో మరణించిన యేసయ్య, ధారధారలుగా రక్తాన్ని కార్చిన దేవుడు, స్తంభములు మరలా నిలబెట్టగలిగిన అధికారం ఆయనకు ఉంది. శూన్యం అయిపోయిందండి, అంతా డిజాస్టర్ అండి అనుకుంటే, దేవుడు మరలా స్తంభాలు నిలుపుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన భవంతిగా నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు ఆయన. ఎంతమంది జీవితాల్లో ఆయన ఇలాంటి అద్భుతం చేస్తున్నాడో గమనించగలరా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, సాక్ష్యాల సమయంలో ఒకప్పుడు పతనం అయిపోయిన మా బ్రతుకులు, శూన్యమైపోయిన మా బ్రతుకులను దేవుడు మరలా నిలబెట్టాడండి. ఈరోజు 10 మందికి దీవెనకరంగా ఉండగలుగుతున్నాం. ఒకప్పుడు అనేక మందికి దుఃఖకరంగా బ్రతికిన మమ్మల్ని దేవుడు దీవెనకరంగా చేశాడనే అద్భుతమైన సాక్ష్యాలు అనేక మంది తెలియజేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ డే అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. ఇది నీ సమయం, ఇది నీ రోజు. ఆయన వైపు చూడగలవా?